హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గం శివం రోడ్డులో దాదాపు 30 ఏళ్ల నుండి ఫుట్పాత్లపై సీసా కమ్మరులు జీవనోపాధి కొనసాగిస్తున్నారు. వారి కుటుంబాలపై వైన్ షాప్ యజమానులు జీహెచ్ఎంసీ అధికారులు కలిసి రోడ్డున పడేశారని సిపిఎం నగర కార్యవర్గ సభ్యులు మహేందర్ ఆరోపించారు. నగరంలో ఫుట్పాత్లపై జీవనం కొనసాగిస్తున్న వారిపై ప్రభుత్వం ఆటంకం కలిగించకూడదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. 30 ఏళ్లుగా జీవనం కొనసాగిస్తున్న సీసా కమ్మరులను హఠాత్తుగా తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కొందరి రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఫుట్పాత్లపై జీవనం కొనసాగిస్తున్న సీసా కమ్మరులను ఆదుకోవాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. 3 రోజులుగా అంబర్పేట ప్రాంతంలో బతుకమ్మ కుంట ఈ ఏదైతే ప్రాంతం ఉందో శివం రోడ్లో గత 30 సంవత్సరాలుగా బీటి కొమరలో ఇనుప సామాన్లు సుత్తి కొడవలి అట్లాంటివి పాత ఇనుప సామాన్లను కత్తులు చాకులు ఇట్లాంటివి వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళను ఉపాధి చేసుకుంటున్న వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఇవన్నీ కూడా రోడ్ పాలు చేసింది. వాళ్ళు అనేక సంవత్సరాలుగా ఉపాధి దీని మీద జీవనాధారంగా ఉన్న ఉపాధి మొత్తం కూడా రోడ్డు పాలు చేస్తూ వాళ్ళందరూ కూడా ఇక్కడ నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదైతే ఫుట్పాత్ ఆక్రమణ అంటున్నారో ఫుట్పాత్ ఆక్రమణ జరిగిందన్నట్టు వాస్తవం. కానీ ఉపాధి దాన్ని ఒక పేద ప్రజలు అనేక సంవత్సరాలుగా ఫుట్పాత్ పైన ఉపాధి చూసుకుంటున్నారు. ఈ అంబర్పేట ఈ ప్రాంతంలోనైనా ఉపాధి చూసుకుంటుంది. హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో ఉన్నారు, అనేక జగల ఆక్రమణలు జరిగినాయి. వీటి మీద కాకుండా జీవనోపాధి చేసుకుంటున్న పేదవాళ్ళు గుడిసెల్లో నివాసం ఉంటున్న వాళ్ళను వాళ్ళ ఉపాధి తీసేసే విధంగా ఈ ఓటలు ఈ ధృవ ఓట్ల వ్యక్తి జిహెచ్ఎంసీ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు వచ్చి వీకేశారు. కానీ ఫెన్సింగ్ వేయాల్సిన అవసరం ఉంది. ఫుట్పాత్ పైన ఉన్నప్పుడు ఫుట్పాతే పెట్టాలి. ఎందుకంటే ప్రజలు రాకపోకల కోసం పెట్టుకోవాలి. ఈ ధృవ హోటలు అట్లాగే వైన్స్ వాళ్ళు ఇద్దరు కలిసి ఇది ఫెన్సింగ్ చేపిస్తూ ఉన్నారు. ఇది డబ్బుతో కూడుకున్నది, అవినీతితో కూడుకున్న పేద ప్రజల మీద ఉన్నత వర్గాలే ఈ దేశంలో బతకాలనే పద్ధతిలో జిహెచ్ఎంసీ పోలీసులు వ్యవహరిస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. ఇది జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా వాళ్ళ ఉపాధి కోసం దీని మీద జీవిస్తూ ఉన్నారు, ఈ ప్రాంతంలోనే జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ ఉపాధి కొట్టొద్దు, ఒకరు పెట్టుబడిదారుల కోసం పనిచేయొద్దు, అభివృద్ధి జరగాలి. అభివృద్ధితో పాటు పేదరికం కూడా బతకాలి. కాబట్టి ధృవ హోటల్ వాళ్ళపైన ధృవ హోటల్ కోసం మిగతా వాళ్ళందరూ ప్రజలు మొత్తం కూడా తీసేయడం అనేది ఎంతకంటే దారుణం ఇంకోటి కాదు అని చెప్పేసి మేము తెలియపరుచుకున్నాం. అట్లాగే వైన్స్ వాళ్ళు కూడా దీంట్లో సపోర్టుగా ఉన్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఇద్దరు కలిసి ఈ ఫెన్సింగ్ చేపిస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీ అధికారులకు డబ్బు ప్రైవేట్ వాళ్ళు కంపేర్ చేస్తే కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రకమైన దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరవాలి, వాళ్ళ ఉపాధి చూపెట్టాలి. ఉపాధి చూపెట్టిన తర్వాతనే ఈ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఫెన్సింగ్ చేయకుండా ఫుట్పాత్ని అట్లాగే పెట్టండి. ఎన్ని రోజులు ఫుట్పాత్ మీద జనాలు పండుకోవడానికైనా ఉపయోగపడుతుంది, లేకపోతే ఇతర పాదయాత్రల కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి మిగతా ఏదైతే ఫెన్సింగ్ వేస్తూ ఉన్నారో ఆ ఫెన్సింగ్ వెంటనే ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వాళ్ళ ఉపాధి మీద కొట్టొద్దని చెప్పేసి వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఉంది, మన అందరి మీద కూడా ఉందని చెప్పేసి